స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 77వ సర్గ. పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనస్సును బాణమును వరుణదేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వశిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. తండ్రి దశరథుణ్ణి చూసి ఇలా అన్నాడు: తండ్రి, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇంకా మనము అయోధ్యకు ప్రయాణం సాగిద్దాము. మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి అని అన్నాడు. అప్పటిదాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తిరుగులోకి వచ్చాడు. రాముణ్ణి గట్టిగా కౌలించుకున్నాడు. శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు. అటు ఇటు చూచి పరశురాముడు వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్నాడు. ఆనందంతో పొంగిపోయాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను మరలా జన్మెత్తినట్టు భావించాడు. దశరథుని మనస్సు కుదుటపడింది. తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణం సాగించమని ఆజ్ఞాపించాడు. అందరూ అయోధ్యకు చేరుకున్నారు. వీరి రాక ముందు తెలిసిన అయోధ్యాపురవాసులు వారికి ఘన స్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణాలతోనూ అరటి స్తంభములతోనూ రకరకాల పువ్వులతోనూ అలంకరించారు. మంగళవాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. అందరూ రాజనగరు ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్లారు. సీతకు, ఊర్మిళకు, మాండవికి, శృతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేశారు. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించారు. జనకుని పుత్రికలు అత్తగారులకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములు చేసి వారిని తృప్తిపరిచారు. ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథుని సేవ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుడిని చూచి ఇలా అన్నాడు: నాయనా భరత, నీ మేనమామ యథాజిత్తు నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళుటకు కేకేయ రాజ్యం నుండి వచ్చాడు. ఆ విషయము నాకు మిథులలోనే చెప్పాడు. శుభకార్యములు జరుగుచున్నట్టు వలన వీలు కాలేదు. నీవు నీ తాతగారింటికి వెళ్లి ఆయన్ని సంతోషపెట్టు అని అన్నాడు. భరతుడు తండ్రి మాట ప్రకారము చేశాడు. తండ్రికి, తల్లులకు, పెద్దలకు, పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము, వారి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. భరత శత్రుఘ్నుడు వెళ్లిన తర్వాత రామలక్ష్మణులు తండ్రి గారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేశాడు. పూర్తిగా నియమాలను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. రాముడు రాజకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యం చేయలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూచుకునేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయపీఠం నందు నిలుపుకునేవాడు. సీత కూడా రాముడి ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు, సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయం తెలిసి మరొకరు నడుచుకునేవారు. వారి అన్యోన్యారాగములతో కూడిన దాంపత్యం చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది. ఆ ప్రకారంగా రాముడు, సీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 77వ సర్గ సంపూర్ణము. అదేవిధంగా దీనితో పాటు బాలకాండ కూడా సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.